ఇప్పుడు మనం బోరబండ దిక్కు పోదాం. నిజంగా బోరబండల గులాబీ జాతరనే నడిచిందల్లా. ఆడ రామన్న రోడ్ షో పెట్టిండు, ర్యాలీ తీసిండు, స్పీచ్లతోని ధూమ్ ధామ్ చేసిండు. పార్యాడికే పోయి చూద్దాం మనం. అగో బోరబండ చూడుర్రి, గులాబీ రంగులకు ఎట్లా మారిపోయిందో అసలు. ఆ జనాలు, ఈ జేజేలు, జెండా రెపరెపలు, బోరబండ గల్లీలన్నీ జనంతో కిటకిటలాడినాయి. మన రామన్న బోరబండ బస్ స్టాప్ నుంచి హైటెక్ హోటల్ దాకా రామన్న రోడ్ షో చేసిండు. వచ్చిన జనాలను తొవ్వ పొడుగుతా పలకరించుకుంటా ముంగటికి కదిరిండు. ఇక రామన్న కనబడుతూనే అక్కడ జనాలది ఒక్కొక్క సంబరమనలా ధూమ్ధాం ఆటలతోని బోరబండ మారుమోగిపోయింది. ఇక రామన్న స్పీచ్ తోని ధూమ్ధాం చేసిండు. రెండేళ్లల్లా మన రాష్ట్రంలో ఏమైతున్నది, హైదరాబాద్ ఎట్లా ఆగమైంది, షేయి పార్టీ చేసిన మోసమేంది, 10 ఏళ్ళు ఎట్లా బతికినాం, ఇప్పుడే ఎట్లయింది, ఇవన్నీ చెప్తుంటే అక్కడికి వచ్చిన జనం శ్రద్ధగా విన్నారు. బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏమనుమానం లేదు. 1 కాదు 2 కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు. 1 కాదు 2 కాదు, ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో, మీ జూబ్లీహిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు. రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే, మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి, ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావ్ యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధమా కాదా? నిజం చెప్తున్నా, రామన్న రోడ్ షోలతోని జూబ్లీహిల్స్ లా 100% కారు పార్టీ గెలుతుందని ఖాయమైపోయిందోల్లా. రామన్న మాటలు జనం గుండెలను తాకుతున్నాయి. అప్పటికిప్పటికి ఉన్న ఫరకేందో వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. అందుకే రామన్న మాట్లాడుతున్నంతసేపు జనం సప్పట్లు కొట్టి మతిస్తుర్రు.